నిజంగా మనం అడిగితే ఆయన ఖచ్చితంగా ఇచ్చేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మనే. మనల్ని అడగమన్నది కూడా పరిశుద్ధాత్మనే. ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాదు. మనం కాకపోతే మొత్తం రివర్స్. ఇప్పుడు దర్శించి సొలొమోను నీకేం కావాలో కోరుకోయా అంటే ఆయన అడిగాడు, అయ్యా నీ జనము ఎంతో గొప్ప జనము, ఈ జనాన్ని పరిపాలించాలంటే నాకు బుద్ధి చాలదు, నాకు జ్ఞానము చాలదు, దయతోటి నీ ప్రజైనటువంటి ఈ మహాజనాన్ని పరిపాలించడానికి నాకు బుద్ధి జ్ఞానమును దయచేయి అని చెప్పి అడిగితే దేవుడు ఆయన యందు ప్రేమ కలిగి నువ్వు నీ ఆయుసు గురించి కానీ పక్క వాళ్ళ రాజుల గురించి కానీ రాజ్యాల గురించి ఈ లోక సంబంధమైనవన్నీ అడగకుండా నువ్వు న్యాయంగా నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తాను, ఈ భూమి మీద నీకంటే జ్ఞానవంతుడు ఎవరు ఉండడు అని చెప్పి దేవుడు ఆయన ప్రార్థనకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఆయన అంత గొప్ప రాజకుమారుడు, ఆయనే జ్ఞానం గురించి అడిగితే మనమేమో ఇదిగో నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది నాయన, నా కూతురు పెళ్ళికో, నా కొడుకు చదువుకో, లేకపోతే నాకు ఇల్లు కావాలి, నాకు రోగం వచ్చింది, ఈ రోగం పోవాలి, నాకు ఇదే కావాలంటావు తప్ప చనిపోతే నాకు పరలోకం కావాలి, నువ్వు ఉన్న రాజ్యం కావాలయ్యా అని అడిగేటోళ్ళు ఎవరు కనపడరు.